నమస్కారం సార్. నమస్కారం. సార్, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని అందరికీ ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి నేను ప్రిపేర్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్కి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏమేమి ఉన్నాయి సార్? అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ ఉంటుంది, ఏ విధంగా అప్లై చేసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? సో ఎట్ ప్రెజెంట్ ఇవాల్టి డేట్ జనవరి 27వ తారీఖు ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ పోస్ట్ సుమారుగా 580 పోస్టులు ఉన్నాయండి. దీనికి 10th క్లాస్ ఎలిజిబిలిటీ. ఫిబ్రవరి 4వ తారీఖు వరకు దీనికి టైం ఉంది. దీనికి ఆర్బీఐ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. దీనికి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. రిటర్న్ ఎగ్జామ్ తర్వాత మెరిట్ బేసిస్ మీద మీకు జాబ్స్ ఇచ్చేస్తారు. సుమారుగా 35,000 వరకు జీతం వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఏపీ అండ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించి టైం ఎలా సెట్ అయింది అని అంటే, రెండు స్టేట్స్కి సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఉండేటటువంటి 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి సబార్డినేట్ పోస్టులు ఉంటాయండి. సో ఏపీకి రిలీజ్ అయింది, తెలంగాణకు కూడా రిలీజ్ అయింది. ఇది కంప్లీట్గా ఆఫ్లైన్లో అప్లై చేయాలి. సో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అన్నాం కాబట్టి ప్రతి జిల్లాకి కోర్టుకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందండి. దానిలో లాగిన్ అయ్యి మనము పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మనం అంతా ఫిల్ చేసేసి తర్వాత వాళ్ళకి పోస్ట్లో కానీ లేదా డైరెక్ట్ బై హ్యాండ్ కానీ మనము అప్లై చేయాలి. ఇది ఆఫ్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి. దీనికి కూడా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం థర్డ్ నోటిఫికేషన్ ఇప్పుడు అవైలబిలిటీలో ఇంకా అంటే నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వబోతుంది. 31st జనవరి రిలీజ్ అవ్వబోతుంది. ఇండియా పోస్ట్ జీడిఎస్ గ్రామీణ్ డాక్ సేవక్ అని ఉంటుంది. ఇది సుమారుగా 28,000 పైచులకు పోస్టులు రాబోతున్నాయండి. దీనికి కూడా 10th క్లాస్ ఎలిజిబిలిటీనే. ఇది ఇండియా పోస్ట్ జీడిఎస్ online.gov.in ఈ వెబ్సైట్లో డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసేసుకోవటమే. ఇది డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి, నెసెసరీ డాక్యుమెంట్స్. 10th క్లాస్ సర్టిఫికేట్లో రిటర్న్ ఎగ్జామ్ ఏమీ ఉండదండి. ఇండియా పోస్ట్ జీడిఎస్ నోటిఫికేషన్కి 10th క్లాస్లో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వస్తే వారికి ఉద్యోగం ఇస్తారు. ఓకే, పోస్టింగ్ ఎలా ఉంటుంది సార్ దీనికి? సో దీని పోస్టింగ్ మీరు ఏ ఊరిలో అయితే అప్లై చేస్తున్నారో సో మీ ఊరిలోనే పోస్టింగ్ వస్తుందండి. మీ కాంపిటీషన్ కూడా మీ ఊరిలో ఉన్న వాళ్ళతోటే కాంపిటీషన్. ఓకే, సో మీ జ్యూరిస్టిక్షన్ ఏదైతే ఉందో దానిలో మీకు హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి అని అనుకోండి, ఉద్యోగం మీదే. సో ప్యూర్లీ 10th క్లాస్లో ఉన్నటువంటి మెరిట్ బేసిస్ మీద రిటర్న్ ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో దీనికి కూడా 10th క్లాస్ ఎలిజిబిలిటీనే. అట్ ప్రెసెంట్ ఇవాల్టి డేట్ వరకు ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వండి. ఓకే, అంటే ఎలా సార్? ఇప్పుడు మీరు అన్నట్టుగానే చాలా మందికి కూడా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటారు, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. అండ్ అప్లై చేసుకోవాలి అంటారు, అసలు నోటిఫికేషన్స్ వస్తున్నాయి అన్న అవేర్నెస్ కూడా చాలా తక్కువ మందికే ఉంటుంది. అలా ఎవరైనా కూడా శ్రీధర్ సీసీకి వచ్చి కోర్సెస్కి సంబంధించింది కావచ్చు, లేదు అంటే మేము ఇందులో వెళ్ళాలి అనుకుంటున్నాం, ఎలా ఉంటుంది సార్ మాకు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? కేవలం నోటిఫికేషన్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే శ్రీధర్ సీసీ వెబ్సైట్లోనే ఓపెన్ ప్లాట్ఫామ్లోనే పెట్టేస్తున్నామండి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సుమన్ టీవీ సహకారంతో మీరు కూడా ఇట్లాంటి వీడియోస్ చేస్తూ ఉన్నారు. ఇట్స్ వెరీ గుడ్. ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి నోటిఫికేషన్లు, ఉద్యోగాలు, వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అప్లై చేసుకోవాలి అని తెలియని వాళ్ళకి మన వీడియోస్ సుమన్ టీవీ ద్వారా వస్తున్నటువంటి వీడియోస్ ద్వారా కూడా మనం వాళ్ళని రీచ్ అవుతున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. సో ప్రిపరేషన్కి వచ్చేసేటప్పటికి ప్రతి నోటిఫికేషన్ అంటే ఒకటండి, జనరల్ టెండెన్సీ ఏంటి అని అంటే నోటిఫికేషన్ వస్తే దానికి సపరేట్ కోచింగ్ అవసరం లేదు. సబ్జెక్ట్ ఒకటే ఉంది, అంటే సిలబస్ ఒకటే. మీరు ఎగ్జామ్ని బట్టి మీరు రాసేటటువంటి నోటిఫికేషన్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి ఏ స్టాండర్డ్ క్వశ్చన్స్ వస్తాయి అనేది మాత్రమే డిఫరెంట్. కాబట్టి సబ్జెక్ట్ ఎప్పుడు కూడా నేర్చుకునేది ఒకటే నేర్చుకోవాలి. కాబట్టి ఒక్కసారి నేర్చుకుంటే సరిపోతుంది. బట్ చేయాల్సింది ఏంటి అని అంటే నోటిఫికేషన్లో ప్రిస్క్రైబ్ చేసినటువంటి సబ్జెక్టులు మరియు వాటి యొక్క టాపిక్లు, వీటిని మనం సబ్జెక్ట్ బాగా నేర్చుకున్న తర్వాత మోడల్ పేపర్లు అంటే గతంలో జరిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి దొరుకుతాయి. అంటే కేవలం వాటి మీద డిపెండ్ అవ్వమని కాదు నా ఉద్దేశం. అది కనుక మీరు ఒకసారి రాస్తే మీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. అంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక పేపర్, అదే పేపర్ మీరు రాసి మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో మీకు తెలుస్తుంది.
ఈ మార్కులకి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో ఉద్యోగం వచ్చిందా రాలేదా మీరు చెక్ చేయొచ్చు. సో లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి కట్ ఆఫ్ కంటే మనం ఒక 20% హయ్యర్ టార్గెట్గా పెట్టుకొని మోర్ ప్రాక్టీస్ చేయాలి. మనం ఎక్కడైతే ఏ సబ్జెక్ట్లో లేదా ఏ టాపిక్లో వీక్గా ఉన్నాము అనేది మనం ఐడెంటిఫై చేసుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకు జాబ్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అన్నట్టుగానే సార్ ప్రిపరేషన్కి సంబంధించి కూడా డౌట్స్ అయితే ఉంటాయి స్టూడెంట్స్కి. సో అలాంటి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ ఎస్పెషల్లీ సబ్జెక్ట్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన నోటిఫికేషన్స్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి సార్? జనరల్గా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీకు రీజనింగ్ ఉంటుందండి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఈ 2 బేసిక్. దీంతోపాటు ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. కొన్ని నోటిఫికేషన్స్లో కంప్యూటర్ అవేర్నెస్ కూడా ఉంటుంది. సో ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటి నోటిఫికేషన్స్ అనే కాదు, ఇండియాలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా సరే ఇవి ఖచ్చితంగా ఉంటాయి. ఒక్క రైల్వే ఎగ్జామ్స్లో మాత్రమే ఇంగ్లీష్ ఉండదు, బట్ అదర్వైజ్ మిగిలిన అన్ని ఎగ్జామ్స్లోనూ నేను చెప్పిన సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అన్నీ ఉంటాయి. నేర్చుకునేటప్పుడు అన్ని సబ్జెక్టులు అన్ని టాపిక్లు నేర్చుకోవాలి. మనం ఎగ్జామ్ ఏ నోటిఫికేషన్కి అయితే అప్లై చేశామో ఆ నోటిఫికేషన్ యొక్క ఎలిజిబిలిటీ ఉంటుంది. 10th క్లాస్ ఎలిజిబిలిటీ స్టాండర్డ్ తక్కువ ఉంటుంది, ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ స్టాండర్డ్ ఆఫ్ ది క్వశ్చన్ ఎక్కువ ఉంటుంది. వీటిల్లో కూడా ప్రిలిమ్స్లో అయితేనేమో స్పీడ్ చెక్ చేస్తారు. సో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది తక్కువగానే ఉంటుంది, స్పీడ్ ఎక్కువ చెక్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్లో అయితేనేమో డెసిషన్ మేకింగ్ అండ్ సబ్జెక్ట్ చెక్ చేస్తారు. సో అక్కడ ఇన్డెప్త్ క్వశ్చన్స్ ఉంటాయి, కొంచెం ఆలోచించి మనం ఆన్సర్ చేసే విధంగా మెయిన్స్లో ఉంటాయి. సో మనం సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఏ ఎగ్జామ్ రాస్తున్నాము అనేది దృష్టిలో పెట్టుకొని ముందు దానికి సంబంధించినటువంటి మాక్ ఎగ్జామ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ చాలామందికి కూడా అవేర్నెస్ తక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయా, వస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, ఆఫ్లైనా అండ్ అలాగే ఆన్లైనా అని. సో ప్రజెంట్ లేటెస్ట్ ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా డీటెయిల్గా కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అవ్వచ్చు మీరు. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.